తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. భారత్ నుంచి తొలి పాన్ వరల్డ్ సినిమాగా కల్కి విడుదలయ్యింది. అందులో దృశ్యాలు చూసి తెలుగు సినిమా స్టామినా ఈ స్థాయిలో పెరిగిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కల్కి సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు టాప్ వసూళ్ల సినిమా కూడా తెలుగుదే. భారత సినీ రంగంలో తెలుగు సినిమానే ప్రధానంగా నిలబడుతోంది. మరి కల్కి బాహుబలిని మించుతుందా? ఇండియా బిగ్గెస్ట్ మూవీ కల్కి 2898 AD విడుదలయ్యింది. కొన్ని వారాల ముందు పరిస్థితి చూస్తే సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయలేదని, సరైన హైప్ క్రియేట్ చేయలేకపోయారని అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నప్పటికీ ఒక వరల్డ్ క్లాస్ విజువల్ వండర్ చూడబోతున్నామనే ఫీలింగే ఎక్కువ ఎగ్జైట్ చేస్తుంది. మామూలుగా ఉన్న హైప్కి అదనపు రెట్లు తోడవుతూ ఉండటంతో కలెక్షన్ల పరంగా కల్కికి ఆకాశమే హద్దు అనటంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల వరకే తొలి రోజు కల్కి 60 నుంచి 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. హిందీ వర్షన్ ఇండియాలో 25 నుంచి 30 కోట్ల మధ్య తొలి రోజు వసూలు రాబట్టే అవకాశం ఉంది. ఇంకా కర్ణాటకలో తెలుగు వర్షనే వసూళ్ల మోత మోగించడం ఖాయం. ఇంకా కేరళ, తమిళనాడు ఉన్నాయి. వరల్డ్ వైడ్ సినిమా భారీగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తొలి రోజే ఓవరాల్ వసూళ్లు 200 కోట్ల మార్కును అందుకున్నాయని అంచనా వేస్తున్నారు. టాక్ ప్రకారం చూస్తే సులువుగా 1000 కోట్లు దాటేస్తుంది కల్కి. 1000 కోట్లు తక్కువేం కాదు. కానీ ఇండియన్ సినిమాలకు అది అందరి ద్రాక్ష అని కొన్నాళ్ల క్రితం వరకు అందరి నోటా వినిపించిన మాట. కానీ ఆ 1000 కోట్లు వసూలు చేయటం పెద్ద కష్టమేం కాదని రాజమౌళి నిరూపించారు. బాహుబలి 2 మొదట 1000 కోట్లు వసూలు చేసింది. ఒక్క భారత్లోనే ఆ సినిమా 1430 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్ వసూళ్లు 380 కోట్లు. టోటల్ 1810 కోట్లు ఆ సినిమా కలెక్షన్లు. బాహుబలి 2 తర్వాత 1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమా KGF 2. మన దేశంలో ఆ చిత్రానికి 1008 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ వసూళ్లు 242 కోట్లతో కలిపి 1250 కోట్ల మార్క్ చేరుకుంది. బాహుబలి 2కి KGF 2కి మధ్యలో RRR ఉంది. కానీ ఆ సినిమాకు ఇండియాలో 944 కోట్లు, విదేశాల్లో 446 కోట్లు వచ్చాయి. టోటల్ 1340 కోట్లు. ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ సాధించిన టాప్ 5 సినిమాల్లో 3 సౌత్ ఫిలిమ్స్ ఉన్నాయి. బాహుబలి 2, RRR, KGF 2 తర్వాత స్థానంలో షారుఖ్, జవాన్, పఠాన్ ఉన్నాయి. ఆ లెక్కలో దంగల్ది 6వ స్థానమే. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సినిమాలు ఏవి ఆ దరిదాపుల్లోకి వెళ్లలేదు. సలార్ సక్సెస్ కొట్టినా ఇండియాలో 500 కోట్లకు అటు ఇటుగా ఆగింది. RRRతో ఎన్టీఆర్, రామ్ చరణ్ 1000 కోట్ల సినిమాలో భాగమయ్యారు. ఆ సినిమాలో వాళ్ళిద్దరూ డాన్స్ చేసిన నాటు నాటుకు ఆస్కార్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరి సినిమాలపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ నెలకొంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మీద సైతం భారీ అంచనాలున్నాయి. యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫిలిం పఠాన్ భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సైతం 1000 కోట్ల క్లబ్ను టార్గెట్ చేసిన సినిమాయే. పుష్ప ది రైజ్ లో అల్లు అర్జున్ నటనకు జాతీయ ప్రేక్షకులు జేజేలు కొట్టారు. ఆ సినిమాకు గాను ఆయన నేషనల్ అవార్డు సైతం అందుకున్నారు. అయితే ఆ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరలేదు. కానీ సీక్వెల్ పుష్ప ది రూల్ కు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. డిజిటల్, శాటిలైట్ హక్కులతో 1000 కోట్లు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇండియన్ మార్కెట్ చూస్తే 500 కోట్ల గ్రాస్ దాటిన తమిళ సినిమా ఒక్కటి కూడా లేదు. కానీ జైలర్తో రజనీకాంత్ కొత్త ఆశలు చిగురించేలా చేశారు. ఆ సినిమాకు భారీ వసూళ్లు వచ్చినప్పుడు ఆయనకు సెట్ అయ్యే స్టార్డమ్కు తగ్గ కథ పడితే 1000 కోట్లు కష్టమేమీ కాదు. ఇండియన్ 2తో కమల్ హాసన్ ఏం చేస్తారో చూడాలి. KGF తర్వాత యష్ చేస్తోన్న టాక్సిక్ మీద సైతం అంచనాలు ఉన్నాయి. కల్కి 2898 ADతో ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ కనబడుతోంది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టేలా ఉన్నారు. మరి బాహుబలి 2ను బీట్ చేస్తారా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. మొత్తంగా చూస్తే అద్భుతమైన సినిమాలు తీయటంలో తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే ముందంజలో ఉంటుంది. ఇతర పరిశ్రమల్లో వ్యాపారం ఎక్కువైపోయి సృజనాత్మకత తగ్గిపోతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.